స్మార్ట్ ఈజ్ స్మార్ట్. స్మార్ట్ ఈజ్ స్మార్ట్. మనం నోటి మాట నమ్మే వాళ్ళం నమ్ముతాం, నీది నమ్మం. ఆ ఊచ్చలు దాపినా గాడిద పాలు దాపినా దానికి రీజన్ ఏంది తెలుసా? నిన్ను గ్రో చేయాలని. అదే నేను నా పిల్లాన్ని గ్రో చేయాలనుకుంటే ఆ పిల్లకి తాపుతాంటే నీకు తాపుతానంటే దాని అర్థం ఏంది తెలుసా? అట్ట తాపినప్పుడు నీలో నుండి కొన్ని కోపము ఎమోషన్స్ బయటకు వస్తాయి. అవి జనాలకి ఇష్టం. రాజువయ్యా మహారాజువయ్యా. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? సో కొన్ని రోజుల నుండి మేబీ ఒక 3-4 days ఆర్ 1 week నుండి అమ్మ వచ్చేసి రే మనము పద్దు మీద ప్రాంక్ చేద్దాము, మనం అది చేద్దాం, చాలామంది నాకు చెప్తాన్నారు ఇట్లా అని చెప్పి అడుగుతుంది అనమాట. సరేలే అయితే అని చెప్పి పుష్ చేసుకుంటూ వస్తాను అనమాట అమ్మని. సో ఈరోజు పోయి కూర్చుంటా అమ్మతో, పోయి కూర్చొని ఏమ్మా ఏం నీ ప్రాబ్లము అని చెప్పి అడుగుతానమాట. ఓకే, సో ఈ ఇంట్లో ఆల్మోస్ట్ వస్తువులన్నీ ఖాళీ అయిపోయినాయి. చేసి అప్పుడే చాలా రోజులు అవుతుంది. ఏమంటే చూస్తూ ఉంటారు కదా, ఈ బీరువా, ఈ మంచం, ఇట్లా చిన్నవి మాత్రమే మిగిలినాయి. సో ఇంకంతా ప్యాకప్ అయిపోతుంది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అంటే రోడ్స్ కొంచెం అంతా సిమెంట్ రోడ్స్ చేసినారనమాట, అందుకని చెప్పేసి. ఓకే, సీ యూ గైస్. లైక్ చేయండి, మర్చిపోద్దండి. లే మంకు నా కొడుక, ఏమ్మా చెమ్స్, ఏందో హౌరా చిన్న పిల్లడు వాళ్ళ నాన్న ఇంత కాలు వచ్చేస్తాడు, మళ్ళీ ఆ కాలు తీసుకొని నీ కాలు ఇస్తాడు. ఇట్లా నేను ఇస్తానులే నీకు అట్లే. నువ్వేం సన్నట్టు వాళ్ళ అది తీసి నేను నీతో ఒక మాట మాట్లాడాలి. చెప్పు, పర్లేదు. ఎప్పుడు కాసుకొని కూర్చున్నా. ఏదో చెప్పుమ్మా. అది వద్దు, సరేలే నేను మాట్లాడాలా. సరేలే మాట్లాడదులే, ఓ 2 minutes. ఓకే, ఆ రూమ్లోకి రా, పిలుస్తాను, అప్పుడు మాట్లాడదాం. ఎక్కడ పోతావు? ఎక్కడికి పోలేదమ్మా, ఫేస్ వాష్ చేసుకుని వస్తాను. ఏమో ఇప్పుడు నిన్ను ఎవరైనా చూసేకి రాలే. A few minutes later. చమేలి మా మా మైదానం మహారాణి వాక్లేసి నువ్వు సీక్రెట్ అన్నావు. అవన్నీ కాదప్ప, నాకు పేరుంది. కాదమ్మా, నీకు పేరుంది కరెక్ట్. నేను ఎట్లా పిలుస్తానమ్మా నీకు? మీ వాళ్ళు పెట్టిన పేరుతో రాదా అని, తల్లిని పేరుతో పెట్టి పిలిచే. అమ్మ ఉంది కదా పక్కన, అట్లనే పిలువు. తల్లిని పేరుతో పెట్టి పిలిచేకైతుందా? సెమేలి మైదానం మహారాణిలు. మైదానం మహారాణి పిలిచలేదు, నాకు నచ్చదు. ఏది రాధా అంటే వాటర్ వస్తా బాబీ. నాకు మూడు ఉన్నప్పుడే చెప్తా, తర్వాత నాకు అవి కొన్ని పాయింట్లు వెళ్ళిపోతాయి. ఓకే, అన్ని పాయింట్లు కావాలంటే ఇప్పుడే కూర్చో. నువ్వు చెప్పినావు నేను వింటా కదా, నేను చెప్పినా నువ్వెందుకు నువ్వు? సరే, నువ్వు చెప్పినా నేను కూడా అట్లే చేస్తా. ఏంది పిత్తుతానవా? లేదమ్మా, వాటర్ తాగొచ్చే. బాబీ నాకుతే కొడతా బాబీ, నేను ఊరికే కూర్చో వచ్చి. సరేలే, సొల్లొద్దు, మ్యాటర్ చెప్పు. ఏం లేదు బాబీ, పైసా. బాబీ నన్ను ఎందుకు బాబీ తెచ్చుకుంటావు? ఏమి లేదంటే నువ్వే. ఎవరైనా మాట్లాడేటప్పుడు ఏం లేదు బాబీ, ఏమీ లేదు అంటారు. ఇది మ్యాటర్. సరే బాబీ, నువ్వు అన్నప్పుడు పళ్ళు మన ఇడుస్తా, ముక్కు నేను ఏమీ లేదు అనేది వేరు. ఏమీ లేదు అంటే నేను తత్వంలో చెప్తా, అంటే ఏమీ లేదు అంతా శూన్యం. అదేమ్మా, నేను అనే కాంటెక్స్ట్ వేరు. ఏమీ లేదు అంతా శూన్యము అన్నట్టు చెప్తా నేను. మేమంతా నువ్వు వేరే కాంటెక్స్ట్ లో చెప్తా. సరే మ్యాటర్ చెప్పు. చెప్పు. కాదు, నాకు ఎప్పటి నుంచి నిన్ను అడిగి ఐడియాలు తీసుకోవాలా, నీ మైండ్లో ఏముందో తెలుసుకోవాలా, నీ మనసులో ఏముందో తెలుసుకోవాలా అని. నాకు మనసులో ఏముందో చెప్పరు కదా ఎవరు, ఎట్లా తెలుసుకుంటావు? చెప్పే విషయము నీ పర్సనల్ అడగలే నేను. నువ్వు మనసులో పెట్టుకోకుండా గుండెలో పెట్టుకో, గుండెకాయలో పెట్టుకో. ఏమంటే నేను అట్లా చేయను చూడు బాబీ. నీకు అదే ఇట్లా అడిగితే ఏంది, అది ఇట్లా నేను ఒత్తుకుంటూ చెప్తే అది లంచము అని అర్థము. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. నా దృష్టిలో లంచము అంటారు. నా దృష్టిలో అదేంది రివర్స్ నాకు చెయ్యి. చెప్తాను నువ్వు కదా.
నాకు చెయ్యి. అట్లా కాదు, నువ్వు చెప్తాన్నప్పుడు అంటే నువ్వు అప్పటికి చేయాలి. నువ్వు చెప్పాడు నేను ఇలా చెప్పు. ఆ? ఈ వద్దండి బొందేం కాదు, నువ్వు అది చేయవు. చేస్తానమ్మా అట్లా. నేను చేయలేనులే బాబీ, అట్లా చేసుకుంటూ చెప్పాలంటే నా వల్ల కాదు. ఇది నీ మ్యాటర్కి సంబంధించింది ఇది. చెప్పు. నువ్వు ఎప్పుడు నన్ను ప్రాంక్ చేస్తా అంటావు కదా, ఎప్పుడు అప్పుడప్పుడు అవలాయి పట్టిస్తాను. అవలాయి పట్టిస్తుంటావు కదా. నేను అవలాయి పట్టించేకి నేనే దొరికిన నీకి సబ్స్క్రైబర్లకి తర్వాత ఇంకా వేరే ఎవరికైనా ఇది రియలైజేషన్. పద్దు మీద ఎందుకు చేయకూడదు? సర్లే పోయి. అది ఏమైంది నేను అనుకున్నారా మైండ్లో నాకు వచ్చింది. అందుకు కాదు నేను పోయిస్తా అంటే యాక్చువల్ గా కోళ్ళు ఇస్తామన్నారు. కోళ్ళు పిల్లలు నేను కూడా వస్తా చూడే. నాకు అప్పుడే జరిగేది తెలిసిపోతాయిరా. నేను ఈ మ్యాటర్ ఎత్తుతానే నువ్వు లేస్తావు అనుకున్నా. నిజంగా తెలిసిపోతుందా? మళ్ళీ అట్లయితే ఒక పని చెప్తా, చేస్తావా? నువ్వు నన్ను ఏమడగలనుకున్నావో చెప్పు. నువ్వే అడిగేసుకో, దానికి నీకే ఆన్సర్ దొరికేసి ఉంటుంది. ఇంకా నన్ను ఎందుకు పిలిచడం? అంటే పద్దు పేరు ఎత్తినానని. పద్దు పేరు ఎత్తినావని కాదమ్మా, నక్కల చిత్రనారాయణరా నువ్వు. నక్కలకే నక్క నారాయణ. సరే చెప్పు, ఏమి చెప్పు మ్యాటర్ చెప్పు. నువ్వు ఇన్ని చేస్తావు కదా నా మీద. ఒక్కటి పద్దు మీద చేయమని ఎవరు సబ్స్క్రైబర్లు పెట్టారు? అడుగుతాను మా దండిగా. మళ్ళీ ఎందుకు చేయవు? కుదరలే. అంటే జనాలు నా మీద చేసే అట్లా కాదు. ఇప్పుడు నిన్ను అవలాయి పట్టించేకి ఆ పాపను అవలాయి పట్టించేకి చాలా తేడా ఉంటుంది. చెప్తా. నిన్ను అవలాయి పట్టించినారనుకో జనాలు ఎంటర్టైన్ అవుతారు. ఆ పాపను అవలాయి పట్టిస్తే మళ్ళా నన్ను తిడతారేమో భయం. అంటే నేను అంత ఏమంటారు అంత ఓన్ చేసుకున్నారు. అంత పనికి మాల మోగం దాన్నే నేను, పిచ్చిపోకి దాన్నే. అట్లా కాదు. ఇప్పుడు అదెట్లా ఎవరి మీద ప్రాంక్ చేసినా ఆనందపడతారు కదా. పద్దు మీద కొంతమంది నన్ను మీద ఇష్టపడే వాళ్ళు, తన మీద ఇష్టపడే వాళ్ళు ఉంటారు. కొంతమంది నీ మీద ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఎందుకుండరు? నీ పద్దు మీద చేసేకి ఇష్టం లేదని చెప్పురా. నన్నైతే గబ్బు లేపి చెన్నంగిత్తినావు కదరా. ఎవరిని ఏంది అని అడుగు, చెప్తా. నన్ను అడుగు. వద్దు, అడగను నేను. నేను చెప్తా. ఎందుకు అడుగుతావు? పట్టించింది నువ్వే కదా, ఎందుకు అడుగుతావు? నేను చెప్తా. వద్దులే మా అవన్నీ ఎందుకు లే, అవన్నీ ఎందుకు? మ్యాటర్ కాడికి వచ్చినాక అన్ని జరగాలి. నేను వస్తానులే. చూడి, నా మీద కుక్క పాలు దాపిచ్చేది చేసినావు, కుక్క పాలు దాపిచ్చినావు, గాడిద పాలు దాపిచ్చినావు, టెంకాయలో గోమూత్రం దాపిచ్చినావు, నడి రోడ్లో అది బొచ్చ ఇచ్చి అడుక్కునేటట్లు చేసినావు, పందులకి బిక్స్ చేసేటట్లు చేసినావు, అడి మాంసం తినిపించినావు, ఇంకా దిష్టి బొమ్మ తీసి దిష్టి బొమ్మలు పెట్టినావు బిల్డింగుల పైన. ఇంకా ఎన్ని చేసినావురా నన్ను. నాన్నక రభస పట్టించినావు కదా దేశానికే. లేదే రభస ఎందుకు పట్టిస్తాను? వాని అమ్మ, వాని అక్క, వాని ఆలి నీకి పద్దు మీద చేయమంటే అంత నొప్పాలే. లేచిపోలే నీ కాలు ఇరగదంత నా కొడక. వాని అక్క, వాని అమ్మ నీకేదో నాతో రాసుకొచ్చింది. లే, పద్దు మీద చెయ్యి. సరేలే, ఇప్పుడు నీకు పద్దు మీద నాకు అవన్నీ కాదు. నాకు అర్థమైంది. నేను ఆలోచన చేస్తాను. ఆలోచన చేస్తుంటే నాకు అంత పెద్ద ఎట్లా ఏమని ఐడియా తోయలే. నీకైతే మంచి మంచి ఐడియాలు వస్తాయి. నీ మీద ఇంప్లిమెంట్ చేయాలా? నా మీద కాదురా, పద్దు మీద చేయరా ముద్రష్టిపోడా. పద్దు మీద చెయ్యాల ఫ్రాంక్. నాకు పద్దు మీద చేసే తిరల్లా. లేకుంటే నా మీద ఏమని చేసినావు అనుకో, రివెంజ్ తీసుకుంటానని చేసిన కాడే ఆడే కొడతా. పదిగెత్తిచ్చి రాళ్ళతో కొడతా ఆడే నా కొడక. నీకు ఏం మాట్లాడవో? ఏం నీ పెండ్లామనే? సరేలే, ఇప్పుడు నీ పెండ్లామని కదా. ఎందుకు నిన్న వీడియోలో చేసినాను కదా. ఏంది చేసినావప్ప? తొక్క తొట్టుకురేం కాదు. ఏం చేసినావప్ప? ఏం చేయాలని? ఏం చేసావు? నాకు చేసినట్లు చెయ్యి. అంటే నీకు రెస్పెక్ట్ ఇచ్చినట్లు ఆ పాప. సింగినాథమేం జీలకర్ర కాదు. నాకేం బొచ్చు రెస్పెక్ట్ ఇచ్చినావు నువ్వు. ఏందమ్మా? ఏంది ఇచ్చినావు? ఆడబెట్టినా నేను. ఏంది దిష్టి బొమ్మ తీసా? ఇది రియలైజేషన్. పానమ్మా, నేను పాన్ పరాకులు వేసుకుంటానా? పళ్ళు నా చుట్టపోయినాయా? నా పళ్ళు కలర్ వచ్చినాయా? లేదే. అవి ఆకు ఒక్క వేసుకుంటానా? నేను వేసుకుంటానా? తిన్నప్పుడు దిష్టి బొమ్మలు అంత బిర్యానీ తిన్నప్పుడు సొల్లు కాచుకున్నట్లు, నా పళ్ళు అన్ని కట్ అయిపోయినట్లు, బ్రౌన్ కలర్ వచ్చినట్లు, కళ్ళిటా నెల్లకని లే నా కొడక. అట్లా పెట్టినావు కదరా దిష్టి బొమ్మ. చూసా జుట్టు ఇట్లా లేచినట్లు,
అంత భయంకరంగా గబ్బుగా చూపించినావే నీ పెళ్ళాన్ని ఎందుకు చూపిరా? చేయి చేయి ఇడిస్తే పోనమ్మా. లేదు నేను ఇడిచలే కానీ నేను మాట్లాడాలనుకున్నాక మాట్లాడాల. అంతగా చేసావే నన్ను, నువ్వు ఎందుకు నీ పెళ్ళాన్ని చేయవు? చెయ్యి, మా నాకు ఇష్టం ఉంది. నీకు ఒకటి చెప్తా, నాకు ఇష్టం ఉంది. నీకు ఒకటి చెప్తా నువ్వు బాగా పోతే ఎగిచ్చిదంతా లేదు. నీకు ఒకటి చెప్తా బాగా గుర్తుపెట్టుకో. లోకము చాలా చెడ్డదనమాట. మనము తల్లితో ఏం చేసినా కానీ సహిస్తుంది, కానీ భార్యని ఏమైనా అనడము ఏమైనా చేస్తే సహించదు. నిన్ను సెంటర్ జైల్లో పెడతారా? సమాజము సహించదు. సెంటర్ జైల్లో పెడతారా? లేదంటే ఉరి తిస్తారా నీకే? లే యాక్టింగ్లు చేయొద్దు నా దగ్గర. ఎవరి దగ్గర చేస్తావులే? గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చినట్లు ఏంది యాక్టింగ్ చేస్తానా నువ్వు? నువ్వేందిలే నాకు చెప్పేది? నేనైతే నేను అంత ఇదిగా దొరికినానా నీకే? అదేందో నేనైతే సిల్వర్ తట్ట, నీ పెళ్ళాం అయితే బంగారు తట్ట. లేదు ఆ పాపకి ఇది అరిటాకే. అరిటాక్ అంటే కూడా మంచిదే కదా. అంటే ఇప్పుడు నేను సిల్వర్ బోకే కదా. సిల్వర్ బోకి ఇచ్చేసి నువ్వే అరిటాక్ తీసుకో. ఎవరు వద్దండి? అదే సిల్వర్ ఇస్తా. ఏది సిల్వర్ బోకే? నేను ప్లాన్తో చెప్పిన సిల్వర్ బోకే అని. ఏంది సిల్వర్ బోకే అని అడుగు. సిల్వర్ తట్ట కదా. నన్ను బొచ్చ ఇచ్చి సిల్వర్ బొచ్చ ఇచ్చి ఆడలు పెట్టినావు. సిల్వర్ ఎట్లా ఇస్తాం? యాడుంది సిల్వర్ ఇచ్చే? అల్యూమినియం అది తిక్కబోకి. సిల్వర్ బొచ్చే అల్యూమినియం అమ్మా. సిల్వర్ అంటే వెండి. వెండి కాదు. నా దృష్టిలో సిల్వర్ అంటే అదే. అట్లా కాదమ్మా, నీ దృష్టికి కాదు కావాల్సింది. అయితే సిల్వర్ అంటే కాదు నాకు. అల్యూమినియం బొచ్చి ఇచ్చి నీ పెళ్ళానికి బంగారు బొచ్చి ఇస్తావా? లేదే. అయితే నీ పెళ్ళానికి ఇప్పుడు ఆ బొచ్చి ఇవ్వాలి. సరేలేమ్మా, ఇప్పుడు ఏం కావాలి నీకు? నాకు నీ పెళ్ళాం మీద ప్రాంక్ కావాలి. చేయవా? చేస్తామా. మళ్ళీ ఇట్లా అంటాను. దానికి అర్థం ఏంటి? గాలి పిలుచుకుంటానా ఇట్లా ఊరు గాలి అని ఏం పిలుచుకోర్రా? అంతేగా. చేస్తావా? చేయవా? చేస్తా. చేయకుంటే నేను నీతో మాట్లాడిన బాబీ. కరెక్ట్ అయిపోద్ది. ఒకటో ఈరోజు ఎంత డేటు? ఎందుకమ్మా? ఈరోజు డేట్ వచ్చేసి కరెక్ట్గా ఏదో అట్లే 19, 18, 20, 21 ఏదో ఒకటి అనుకో. డేట్ అన్నా ఆ డేట్ నుంచి మళ్ళీ ఆ డేట్ వరకు మాట్లాడను. నేను చెప్పేది నువ్వు. నీకు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఈ అయిపోతానే ఇయ్యరా? నెక్స్ట్ సంవత్సరం. ఓహో, ఒకలాడి వంకాయ సెగలాక ఉడికి అన్నట్లుందప్ప నీ సోద్యము. ఈ ఇయర్ దాటిపోయిలో అప్పటికి 1196 తీసింటావు నా పైన. కాదా? కాదా? 1096 తీలేం లేదు. కాదులే అంటే అప్పుడు నీ పెళ్ళంతో తీసే కాదులే. అబ్బా అందుకేరా అన్నారు చూడు సామెత. పెద్దలు అనుభవించే సామెత వేసింటారు. పెళ్ళాము బంగారు, ఆ తల్లి అల్లము అని. అద్దిరా. కరెక్ట్ మారింది అనుకుంటా. ఏం మారదు. మార్చినా నేను మారుస్తాలే. ఇప్పుడు నాకు మాటి చెయ్యి పట్టుకొని మాట ఏంటి ఎట్లు ఇస్తారు? ఆ చేత మాట ఎడం చేత చెల్ల ఇమ్మంటే సరే. సర్లే పోయిస్తాను. నేను అట్లా కాదు, నేను చెప్పేది మా నీకే అర్థం కావడం లేదు బాబీ. నా మాట నేను మాట ఇచ్చేది కాదు. ఒక్కసారి థింక్ చేయి. నేను అట్లా కాదు. నేను నీకు ఒకటి చెప్తాను చూడు. ఇను లాజికల్గా ఇను. ఇప్పుడు నేను నీకు అర్థం కావడం లేదు. నేను నిన్నే ఎందుకు అవలాయ పట్టిస్తాను అనేది ఈ రోజు చెప్తాను. కాదు ఏమి అనదని భయము భక్తి లేకుండా చేస్తాను. కాదమ్మా. అయ్యో నీకు అర్థం కావడం లేదు. మూసే. నేను చెప్పేది మూసే. చెప్పే. ఇప్పుడు బ్రహ్మానందం ఎంత పేరు వచ్చింది? ఇప్పుడు నాకు బ్రహ్మానందం అంత విన్నల్లా చెప్పితే వింటా. విను. ఇప్పుడు బ్రహ్మానందం కానీ, లేదంటే వెన్నెల కిషోర్ కానీ, లేదంటే ఇంకో వేరే వాళ్ళు వీళ్ళు అందరూ కూడా ఎవరైతే ఎక్కువ చెప్పేది నువ్వు, ఎవరైతే ఎక్కువ డౌన్ గ్రేడ్ అయ్యి, ఎవరైతే ఎక్కువ తికబోకయ్యి, ఎవరైతే ఎక్కువ అమాయకంగా ఉండి, ఎవరైతే ఎక్కువ అందరితో తిట్టించుకుంటా ఉంటారో వాళ్ళు గ్రో అవుతారు. నువ్వు గ్రో కావాలనే నేను నిన్నే రాజువయ్యా మహారాజువయ్యా. ఆ ఊచ్చలు దాపినా గాడిద పాలు దాపినా దానికి రీజన్ ఏంది తెలుసా? నిన్ను గ్రో చేయాలని. అదే నేను నా పిల్లాన్ని గ్రో చేయాలనుకుంటే ఆ పిల్లకి తాపుతాంటే నీకు తాపుతానంటే దాని అర్థం ఏంది తెలుసా? అట్ట తాపినప్పుడు నీలో నుండి కొన్ని కోపము ఎమోషన్స్ బయటకు వస్తాయి. అవి జనాలకి ఇష్టం. రాజువయ్యా మహారాజువయ్యా. ఏం ఉండదు మా, అర్థం చేసుకుంటామని భావిస్తూ ఇక సెలవు. నీ డైలాగులు కుక్క డైలాగులు నా దగ్గర చెప్పొద్దు. కుక్క భౌ 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 అని మురిగిపోతుంది. ఆ మురిగితో సమానం. నువ్వు కుక్క డైలాగులు నా దగ్గర చెప్పొద్దులే. ఇంకా ఏమైనా ఉంటే చెప్పు. నన్ను గ్రోత్ చేసినావా? ఏం గ్రోత్ అయినానప్పా చెప్పు. ఏం గ్రోత్ అయినానప్పా? నేనేమైనా సినిమాలో కామెడీగా పోయినానా? లేదంటే ఏమైనా జబర్దస్త్ లేకపోయినానా? లేకుంటే అదేందో
ఇంకోటి ఏదో లక్ష్మీ ప్రోగ్రామ్ అదేదో వస్తుంది పోతావు పోయినానా పోతావు. ఏం గ్రోత్ చేసినావప్ప పోతావు మా తట్టుకోలే యాపొద్దప్ప ఇంకా కొన్ని ఉన్నాయి అంటే ఏంది ఇంకా ఏం పల్లప్ప పాలు దాపేది కాదు బుల్డోజర్ ఎక్కడం కానీ లేదంటే బుల్డోజర్ మీద ఎక్కించి నన్ను బుల్డోజర్ నీ మీద ఎక్కించేది కాదు నిన్ను బుల్డోజర్లు ఎక్కడం కానీ బుల్డోజర్ మీద ఎక్కిస్తే ఊరికే అంటే బుల్డోజర్ రెంట్కి ఇస్తాము అన్నట్టు అట్లాంటి తిక్క తిక్క ఏమైనా చేస్తే కొన్ని ఓహో పోతావు అక్కడికి కూడా పోతావు నిన్ను నేను పంపిస్తా అంటే ఓకే ఇప్పుడు కదా ఎట్లా తిరిగి నన్ను పంపిస్తానని చెప్పి నాలో ఆశలు లేపి నా నోరు మూపిచ్చి నా నోరు కట్టేసి ఏమే నీ పెళ్ళాన్ని ఆ మాటలు ఇది చెయ్యల్లా మర్చిపోయేది ఆహా ఏం తెలివి ఉందిరా పెళ్ళా మీద ఏం ప్రేమ పెంచుకున్నావురా బాబా బాబా మేధావిరా మేధావిరా పానక్క పానమ్మ పానాడి లే నీ ఎంత పరంబోకి నా కొడుకు వెళ్ళాడురా లోఫర్ నా కొడక నీ బుద్ధి ఈడనే బయటపడిపోయారా నీ బుద్ధి ఇప్పుడు ఏం కావాలమ్మా ఏం చేయాలి చెప్పు నాకు పొద్దు మీద ప్రాంక్ చేయాల నాది ఒక్కటే సరే చేస్తాను పొద్దు నాకు ఖచ్చితంగా డేట్ ఫిక్స్ అయిపోల్లా వెరీ సూన్ ఎన్ని రోజులు ఈ వారం అయిపోయింది నెక్స్ట్ వారంలోకి అంతా గ్యారంటీగా మాట ఈజ్ మాట మనం నోటి మాట నమ్మే వాళ్ళని నమ్ముతాం నీది నమ్మను ఇది రియలైజేషన్. అది అమృతాంజన్ అంటేనే ఒక అది డైలాగులు చెప్పొద్దు. అమృతాంజనేయం నా కంపెనీ కాదు, అదేం నా బ్రాండ్ కాదు, లేకుంటే నాదేమన్నా ఫ్యాక్టరీ కాదు. అంతేగా. ప్రామిస్ 1 వీక్ చెప్పు. ఉత్తదేస్తే నేనే తిక్కదాన్ని అనుకున్నావా? చెప్పు, పక్కాగా చేద్దాం. నువ్వు చెప్పు తిక్కమల్లయ్యా, చేద్దాం పక్కా. లే తేడా అయిందనుకో నా కొడక్క నీకే మళ్ళా ఎట్టుంటుందంటే నీ మొగం ఫేస్ ఎక్కడుంది నీది? ఇక్కడుంది కదా, ఇక్కడ చూడు బాయ్ లోపల నా కొడక. ఏం నేను బొత్తుకోల్లా? నా మీద చేస్తురా అట్లా ఇడుచుకొని వస్తారు ఇద్దరు. దా ఈ ఫేసు ఇది ఇట్లా ఈడుంటుంది, గుర్తు పెట్టుకురా నా కొడక, లోపల నా కొడక.